నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ శిష్యుడు అనిపించుకున్నాడు. అలాగే ఒకే బడిలో పాఠాలు నేర్చుకున్న ఇద్దరు నాయకులు ఒకేలా మాట్లాడుతున్నారు అని. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఈ వార్త వస్తుంది అంటే రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి 50 రోజుల్లో 5 సార్లు మాట మార్చారు. దానికి సంబంధించి ఇప్పుడు డేట్లతో సహా పెడుతూ కేసీఆర్ శిష్యుడు అనిపించుకున్నారు అంటూ వార్తను సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. ఈయన ఏం మాట్లాడారంటే ఎన్నికలకు ముందు డిసెంబర్ 9వ తారీఖున అంటే మేము అధికారంలోకి వచ్చినాక వెంటనే డిసెంబర్ 9వ తారీఖున రైతు బంధు వేస్తాం. ఆ తర్వాత జనవరి 6వ తారీఖున ఏం చెప్పారంటే డిసెంబర్ 9న వేసేసాం, రైతు బంధు వేసేసాం. ఈ సందర్భాల్లో చూసాం కొంతమంది మంత్రులు కూడా ఎవరైనా రైతు బంధు వేయలేదంటే చెప్పు తీసుకొని కొడతామని మాట్లాడినారు. ఆ తర్వాత జనవరి 25న రిపబ్లిక్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి నెలాఖరు వరకు వేస్తాం రైతు బంధు, ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు బంధు క్లియర్ చేస్తాం. ఆ తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖున మార్చి 15 వరకు రైతు బంధు వేస్తాం, క్లియర్ చేస్తాం మొత్తం అందరికి వచ్చేలాగా. ఆ తర్వాత ఫిబ్రవరి 26న మార్చి 31 లోపు వేస్తాం. అంటే డేట్లు పెరుక్కుంటూ పోతున్నాయే తప్ప ఇచ్చిన మాట మీద నిలబడలేదు. ఒక్కసారిగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనను 50 రోజుల్లో శిష్యుడు రేవంత్ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు రైతు బంధు విషయంలో అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు. రైతు బంధుకు సంబంధించి కౌలు రైతును ఆదుకుంటాం, కౌలు రైతుకు చెల్లిస్తాం, అలాగే భూమి ఉన్న రైతుకు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వింటూ వస్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే రైతు బంధు జరుగుతోందే తప్ప కొత్తవేవి అమలు కాలేదు అండ్ అందరికీ కూడా రైతు బంధు అందలేదు. ఈ రైతు బంధు విషయంలో రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కారు తాపకొక డేటు పెట్టి చెప్తూ బూచిలాగా దాన్ని కప్పిపుచ్చి ఉంచేందుకు ప్రతి సభలో కూడా గత ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతూ దీన్ని పక్కదోవ పట్టిస్తుంది అని. మరి డేట్లు మార్చిన అంశం చూసిన తర్వాత మీకు కూడా రేవంత్ కేసీఆర్ శిష్యుడిలాగే అనిపించాడా? మీకు రైతు బంధు పడ్డదా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.